అది సార్, నేను మీ వైఫ్ని చూశాను కానీ తనతో నేనేం మాట్లాడలేదు సార్. అవునా? సరేనండి, ఈసారి అహల్య కనిపిస్తే తనకి మా ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి చెప్పండి. నేను బాబు అహల్య కోసం ఎంత బాధపడుతున్నామో, ఎంత ఇబ్బంది పడుతున్నామో, ఈ విషయాలన్నీ మీరు అహల్యకి చెప్తే తను తప్పకుండా ఇంటికి తిరిగి వస్తుందండి. నేను నా భార్యని చాలా మిస్ అవుతున్నానండి. ముఖ్యంగా నా బాబు. వాడు ఇంకా రోజుల బిడ్డ. తల్లి లేక ఏడుస్తున్నాడు. మర్చిపోకండి. సరే రండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. పంతులు గారు, నా భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి. తను ఎక్కడున్నా త్వరగా తిరిగి రావాలని, మళ్ళీ మాతో కలిసి ఉండాలని ఒకసారి ఆ దేవుడికి పూజ చేయండి. అలాగేనయ్యా. మీ భార్య పేరు చెప్పండి. అహల్య. అహల్యానామధేశ్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పరమేశ్వర పూజాం చ కరిష్యే. మీకు తెలుసా మీరా గారు, మా బాబు డెలివరీ చాలా కష్టమైంది. ఆ రోజు బిడ్డో తల్లో ఎవరో ఒకరు మాత్రమే బతుకుతారని డాక్టర్ చెప్పారు. సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది గౌతమ్. బేబీ అబ్నార్మల్ పొజిషన్లో ఉంది. ఇలాంటి కండిషన్లో ప్రసవం అంటే తల్లికో బిడ్డకో ప్రాణాపాయం ఉండొచ్చు. అప్పుడు కూడా నేను ఇలాగే గుడికొచ్చి పూజ చేసి దండం పెట్టుకున్నాను. దేవుడి దయ వల్ల నా భార్యకి సుఖప్రసవమై తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. ఆ తర్వాత గుడికొచ్చి దేవుడికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నానండి. అప్పుడు నా అహల్య నా పక్కనే ఉంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ దేవుడు చాలా మహిమ గలవాడండి. మనం ఏం కోరుకున్నా ఇట్టే ఇచ్చేస్తాడు. అందుకు నేనే నిదర్శనం అండి. ఒక్క నిమిషం అండి.